అర్థమయ్యేటట్లుగా మీరు మాట్లాడమని, రావాల్సిన బిడ్డల కొరకు నా ప్రభువా మరొక్కసారి నాయనా తండ్రి నిన్ను అడుగుచుండగా, నాయనా బిడ్డలందరిని కూడా మీరు మళ్ళీ నాయనా సకాలానికి సమకూర్చమని, మమ్మల్నందరినీ నీ దీనదాసుని నాయనా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని భయభక్తులుగా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకిస్తాం. ఒకసారి మనందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఈ సమయంలో మనం భయభక్తులుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తీసుకోండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటల్ని మనం శ్రద్ధగా మనం వింటే మనకి దేవుడు మరిన్ని కార్యాలు చేస్తాడు. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరు విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని నేను ఆపేక్షిస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే, నేను మీ దగ్గరకు రావాలని ఎంతో ఆపేక్షగా ఉన్నాను. ఎందుకు అంటే, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నది మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఒకరినొకరు ఆదరించబడాలి. ఏం పడాలి? మీకు ఏదైనా కృపావరం ఇవ్వాలని నేను ఆశ కలిగి మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. మనం ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఏం జరగాలి అంటే ఆదరణ కలగాలి. ఏం కలగాలి? ఆదరణ కలగాలి. ఒక మనిషిని మరొక మనిషి కలిసినప్పుడు ఆదరణ కలిగితే మరొకసారి కూడా ఆ మనిషిని కలవాలనిపిస్తుంది. ఆదరణ లేకపోతే, ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంకొకసారి ఆ మనిషిని కలవాలనిపించదు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరకు రావాలని ఆశగా ఉన్నాను. ఎందుకు ఆశగా ఉన్నాను? ఒకరమొకరము మన విశ్వాసం చేత ఆదరించబడాలి. అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ కాడికి వచ్చినప్పుడు మీ విశ్వాసం చేత నన్ను ఆదరించాలి. నేను మీ కాడికి వచ్చినప్పుడు నా విశ్వాసం చేత మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాను. మనిషికి ఏం కావాలి అంటే ఆదరణ కావాలి. ఒక కష్టంలో ఉంటాడు, బాధలో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, ఒక నష్టంలో ఉంటాడు, ఒక సమస్యలో ఉంటాడు. ఆ మనిషి దగ్గరికి ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి ఒక ఆదరణమైన మాట అయినా చెప్తే ఎంతో ఆదరించబడతాడు. బాధే ఉంది, అయ్యా అదేం కాదులే, తగ్గిపోదులే, ధైర్యంగా ఉండు అంటే కొంత ఆదరణ ఉంటుంది. ఒక నష్టం జరిగింది, దేవుడు మరొక రూపంలో సహాయం చేస్తాడులే, ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు మనకి అని ఒక మాట ఆదరణగా చెప్తే ఆ వ్యక్తికి ఆదరణ కలుగుతుంది. అయితే మనము ఆ ఆదరణ ఇవ్వలేనప్పుడు మనం కలిసి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ముందు
ఒక మనిషికి మనం ఏం చెప్పాలంటే ఆదరణ ఇవ్వాలి. ఏదన్నా ఒక సమస్య ఉందనుకోండి, మేమంతా ఉన్నాంలే అంటే ఆ మనిషికి ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఏమని? ఈ బాధలో, కష్టంలో నాకు తోడుండేవారు ఉన్నారు. నాకేదైనా ఇబ్బంది అయితే నాతో వచ్చేవాళ్ళు ఉన్నారు అని ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యమే మనకి సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. అయితే అది మనం కలిసినప్పుడు ఒకరి విశ్వాసం చేత ఒకరిని ఆదరించుకోవాలి. మొన్న మన యొక్క మేరమ్మ భర్త మిలిటరీకి వెళ్తున్నాడు. ఉదయకాలమే ఫోన్ చేశారు. నేను బండి టైం అవుతుంది బ్రదర్, నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని నీకు ఫోన్ చేసావంటే నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్పాను. మీరు ధైర్యంగా వెళ్ళండి, దేవుడు అక్కడ మీకు తోడుంటాడు. ఇక్కడ పిల్లలు భార్య ఉంది కదా, మేము ఎలా, వాళ్ళు ఎలా అని నీ ఆలోచన ఉంటుంది నీకు. కానీ ఇక్కడ సంఘం ఉంది, మేమంతా ఉన్నాము, ఏం భయం లేదంటే అతను చాలా సంతోషించాడు. ఎందుకు? ఒక ఆదరణ. ఏంది? ఒక ఆదరణ. అయితే ఈరోజు మనిషిని ఆదరించడం తెలియదు కానీ బాధించడం చాలామందికి తెలుసు, గాయపరచడం చాలామంది తెలుసు. మనిషిని ఆదరించేది మాటే, గాయపరిచేది కూడా మాటే. దెబ్బ కొట్టు మర్చిపోతాడు, మాట అంటే గబక్కన మానదది. దెబ్బ గాయమైంది అనుకోండి, అది గబక్కన మానదు. అందుకని మాట చేత గాయపరచనవచ్చు, ఆదరించనవచ్చు. అయితే మన మాట ఎట్టుండాలంటే గాయపరిచే మాట కాకుండా ఆదరించే మాటగా ఉంటే మంచిది. రెండు చేయొచ్చు ఆ మాటతోనే. ఏ మాటతోనే? నోటి మాటతోనే ఆదరించనవచ్చు, గాయపరచనవచ్చు. అయితే మనము గాయపరచడం వల్ల మనకు వచ్చే ఆదాయం ఏం లేదు. ఆదరిస్తే మనకు ఆ వ్యక్తితో మనకు సంపాదించుకోవడం అవుతాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఎవరునూ ఒకరికొరకు ఒకరు కీడు చేయకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంది? మన వల్ల ఒకరికి కీడు జరగకుండా చూసుకోవాలి. కానీ ఈరోజు మనుషులు పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు, వాడికి ఏమి కీడు వచ్చినా పర్వాలేదు, వాడిని ఏమి నష్టపోయినా పర్వాలేదు, నేను మాత్రమే బాగుండాలనే స్వార్థం పెరిగిపోయిన మనుషులు ఉన్నారు. అందువల్ల ఈరోజు సమస్యలు చాలా వస్తాయి. లేదు, నాలాగే నేను ఆ వ్యక్తికి కూడా మేలు చేయాలి, కీడు చేయకూడదు అనుకుంటే అక్కడ సమస్య ఏముంది? ఇక్కడ మన మధ్యలో సమస్య ఉంది. అక్కడ ఒక వ్యక్తి నీకు మేలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని నువ్వు వదులుకుంటావా? పోగొట్టుకుంటావా? పోగొట్టుకోలేదు. కీడు చేస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా ఒక రోజు వదిలేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఎన్ని రోజులు కీడు పడతాం, ఎన్ని రోజులు బాధలు పడతా ఉంటాం. అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే ఒకరికొకరు కీడు చేయకుండా చూసుకోండి. రెండోది, అందరికీ ఒకరెడల ఒకరు మేలిన దాన్ని అనుసరించి నడుచుకోండి. అంటే మేలు చేయండి అంటాను. మనం ఒకరికొకరు ఏం చేసుకుంటా ఉండాలంట? మేలు చేసుకుంటా ఉండాలి. ఈరోజు కీడు చేయటం అందరికీ అలవాటు అయిపోయింది, కానీ మేలు చేయటం కొందరికే తెలిసింది. కొందరు మాత్రమే ఈ భూమి మీద మేలు చేసే మనుషులు ఉన్నారు. ఎక్కువ మంది కీడు చేసే మనుషులే ఉన్నారు. అందుకని ఆ మేలు చేసే వాళ్ళలో మనం అందరం ఉంటే మంచిది. ఎందుకంటే కీడు చేసినందువల్ల మనకేమొచ్చే ఆదాయం లేదు, నష్టమే. కానీ మేలు చేస్తే ఆ మేలుని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మళ్ళా తగిన సమయంలో మనకు మేలు చేస్తాడు. ఏం చేసినందుకు? మనం చేసిన మేలు ఒకరోజు మళ్ళా మనకు కట్టొస్తుంది, అది మళ్ళా మనకు ఉపయోగపడుతుంది.
అది మన తరం కావచ్చు, మన బిడ్డల తరం కావచ్చు, ఎలాగైనా సరే మనకు ఉపయోగపడుతుంది. అందుకని మనం మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి కానీ కీడు చేసే ఆలోచన కానీ ప్రయత్నం కానీ మనము చెయ్యి. అయితే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? కీడు ఎక్కువ చేస్తున్నారు. కీడు చేసినందువల్ల కీడే ఉంటుందంట వారి ఇంట్లో. బైబిల్ చెప్తాం, కీడు చేసే వారి ఇంట్లో కీడే ఉంటుందంట. అందుకని మన చేతనైనంత వరకు మేలు చేయటం మనం నేర్చుకోవాలి. ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? మేలు చేసుకుంటూ ఉంటే మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత మూడో విషయం చూద్దాం. ఎఫెసీ 4:32. ఎఫెసీ 4:32. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునకు మళ్ళీ బాధతో క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. చూడండి, ఇక్కడ మనం అందరం కూడా కొన్ని పొరపాట్లు చేస్తావా లేదా? మనిషి పొరపాట్లు చేస్తాడా లేదా? చేస్తాడు. తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు మనిషి చేస్తాడు. అయితే ఆ తప్పిదాలని మనం క్షమించే మనసు మనకుండాలి. ఎదుటి వ్యక్తి మనకు ఏదైనా తప్పు చేసి పొరపాటు చేశాడు అనుకోండి, అప్పుడు దాన్ని మనం క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే యేసయ్య మనల్ని క్షమించాలంటే మన మనుషుల పాపాలను కూడా మనం క్షమించాలి. ఇప్పుడు భార్య ఏదన్నా చిన్న పొరపాటు చేసింది, భర్త చెప్పిన పని చేయలేదు. ఒక పని చెప్పాడు భర్త, చేయకుండా పోయింది. భర్త వచ్చి అడుగుతాడు, ఏమ్మా నేను చెప్పిన పని చేయలేదే అంటే, పొరపాటు అయిపోయిందండి, నేను మర్చిపోయాను అంటే, అప్పుడు భర్త ఏం చేయాలా? క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. లేదా భర్తే ఒక పొరపాటు చేశాడు, ఏదో ఒక పని చెప్తే ఆయన చేయలేదు, భార్య ఏం చేయాలా? క్షమించాలి. అలా ఒకరిని ఒకరు, కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, మనం సంఘ బిడ్డలు కానీ ఏదైనా పొరపాటు అయినప్పుడు వారిని క్షమించే మనసు కూడా మనకు కావాలి. ఎందుకంటే యేసయ్య చెప్తుంది ఏంది? మీరు మనుషులు పాపాలు క్షమించకపోతే మీ పాపాలు నేను క్షమించును అంట. కాబట్టి మనం జీవితకాలంలో ఎప్పుడు తప్పు చేయలేదా? ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదా? చేసుంటాం. అది చిన్నదో పెద్దదో చేసుంటాం. అయితే దానికోసం యేసయ్యని ఏడుకున్నాము, ఆయన క్షమించాడు. అయితే అదేవిధంగా నీ సహోదరుడో నీ సహోదరో ఏదైనా పొరపాటు చేసి నీ ఎదుటికి వచ్చి, అయ్యా నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని అడిగినప్పుడు మనం క్షమించలేదు అని అంటే దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించినట్టే. మన పాపాలన్నీ కూడా క్షమించాడు దేవుడు. అందుకని మనం పశ్చాత్తాపడినప్పుడు ఒక మనిషి మన దగ్గరకు వచ్చి మనం తప్పకుండా వాళ్ళకి క్షమించాలి. యా పొరపాటున కాలు తగిలింది, నేను కావాలని తగలలేదు, చేయలేదు, పొరపాటున జరిగింది అది అని చెప్పుకున్నాడు వచ్చి మనం ఆ వ్యక్తిని ఏం చేయాలి? క్షమించాలి. అయితే చాలామంది ఏం చేయాలంటే, నేను క్షమించను, వాణ్ణిగా నేను క్షమించను, ఆమెనిగా నేను క్షమించను అని అంటాం. అలా నువ్వు క్షమించినప్పుడు యేసయ్య అంటాడు, నిన్నుగా నేను క్షమించను అంటాడు. ఏమంటాడు? నిన్నుగా నేను క్షమించను అంటాడు యేసయ్య మనల్ని. అందుకని మనం ఒకరి ఎడల ఒకరు క్షమాగుణం కలిగి ఉండాలి. గుణం క్షమాగుణం కలిగి ఉండాలి. అప్పుడే యేసయ్య మనల్ని క్షమించి మనల్ని కూడా ఆయన దగ్గర చేర్చుకుంటాడు. తర్వాత విషయం చూడండి. మొదటి పేతురు 4:8. అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే
ముఖ్యంగా ఒకరినెడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. చూడండి, ప్రేమ అనేకమైన పాపాలను ఏం చేస్తుందంట? కప్పేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, అర్థమయ్యే విధంగా చెప్తా. ఒక తల్లి తన బిడ్డ తాగి వచ్చాడు, లేక ఇంకేమన్నా చేశాడు అనుకున్నప్పుడు ఒకవేళ దండించినా ఆ విషయం ఎత్తుకోపోయి 10 మందికి చెప్పదు. చెప్తుందా? ఎందుకు చెప్పదు? ప్రేమ చేత అవి ఆమె కప్పివేస్తుంది. తన బిడ్డ మీద ఉన్న ప్రేమ చేత అవి కప్పివేస్తుంది. సరే, అదే తల్లి ఏరే వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఆమె చూస్తే దాన్ని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఆ బిడ్డ తన బిడ్డ కాదు, ఆ బిడ్డ మీద తన ప్రేమ లేదు, అందువల్ల చెప్పగలుగుతుంది. అదే ప్రేమించే బిడ్డ అయితే చెప్పలేదు. మన బిడ్డలను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వారిలో ఒడిదుడుకులు ఉన్నా సరే మనం బయటికి చెప్పము. చెప్తామా? చెప్పమా? ఎందుకంటే వారి మీద మనకేముంది? ప్రేమ. అదేవిధంగా యేసు యొక్క ప్రేమ మనందరినీ ప్రేమించడాన్ని బట్టి మన ఒడిదుడుకులన్నీ కప్పవేసి క్షమించింది. కాబట్టి ఈరోజు అలాంటి ప్రేమతో మనం ఒకరినొకరు మికటంగా ప్రేమించుకోవాలంట. మికటంగా ప్రేమించాలంట. ఎలాంటి ప్రేమ? యేసయ్య మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమతో. నీ కన్న బిడ్డలను నువ్వు ప్రేమిస్తావే, ఆ ప్రేమతో ఒకరినెడల ఒకరు మిక్కటంగా మనం ప్రేమ కలిగి ఉండాలంట. అయితే ఈరోజు చాలామందికి ఆ ప్రేమ లేదు, అది తక్కువగా ఉంది. అందువల్లనే ఎవరో ఒకరి మీద ఏదో తప్పులు చెప్తానే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక నేరం ఎవరో ఒకరి మీద చెప్తానే ఉంటారు. ఎందుకు చెప్తుంటారు వాళ్ళు? ఆ విధంగా వాళ్ళలో మిక్కటమైన ప్రేమ లేదు. ఇప్పుడు అలా ఎతుక్కుంటా పోతే 10 మనుషులు ఏదో ఒక తప్పు కనపడతానే ఉంటుంది. కనపడుతుందా? కనపడుతుంది. కనపడిన వాళ్ళన్నా మనం చేస్తే ఇంకేముంది అక్కడ? అందుకని మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు వాళ్ళని ప్రేమతో దగ్గర చేర్చుకుంటూ రావాలి. తప్పుని మనము వాళ్ళకి ఒంటరిగా చెప్పచ్చు, కూర్చోబెట్టి ఇది తప్పు నాయనా, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇలా చేయబాకని చెప్పచ్చు. అది ఎలాగా? అది వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. అంతేగాని దాన్ని తీసుకుపోయి 10 మందిలో చెప్పడం ద్వారా మనకు వచ్చే ఆదాయం ఏమీ లేదు. కానీ ఈరోజు కొంతమందికి ఏం అలవాటు ఉంది? మీకు కాదులే, కొంతమందికి ఎక్కడేమైనా జరగని దాన్ని వాళ్ళు తెలిసిందంటే ఇంకా అది 10 మందికి 100 మందికి చెప్పిన దాకా వాళ్ళు ఇంకా ఊరుకోలేరు, ఉండలేరు, నిద్రపోలేరు అసలు. వాళ్ళు ఎందుకు చెప్పండి? మనకు ఆ తలకాయ నొప్పి. ఎవరు చెప్పారా నీకని అడిగితే ఆయన అంటాడు, ఆయన చెప్పారండి. నీకేం పని? నాకు నీ కదా అంటే ఆయన అంటాడు. ఇదంతా అవసరమా? ఎక్కడిదక్కడ వదిలేసుకొని గమ్ముగా పోతున్నాను. ఎక్కడిదక్కడ మనం వదిలేసుకొని గమ్ముగా పోతున్నాను. లోకంలో ఏదో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మనం పట్టించుకుంటేట అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి. వాళ్ళ తప్పులు ఒప్పులు దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది. మనం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరత మనం చేసుకోవాలి. అయితే ఈరోజు చాలామందికి అది తెలియట్లేదు. ఎందుకు అది తెలియట్లేదంటే వాళ్ళకి ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ ఉన్నప్పుడు అవి కనపడవు, ప్రేమ లేనప్పుడు అవి కనపడుతుంటాయి. చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకని? ప్రేమ లేదు కాబట్టి. అదే ప్రేమ ఉన్నప్పుడు అదేం కాదులే, పర్వాలేదు, పనిలే, అదేం వదిలే, పర్వాలేదు, పనిలే అంటారు. ఎందుకని? ప్రేమ ఉంటాను బట్టి. అందుకని ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము చదివిస్తాం. తర్వాత విషయం చూడండి.
ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:3. కక్ష చేత నేను వృధా అతిశయం చేత నేను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు, చూడండి ఏం చేయాలంట, కక్ష చేతను వృధా అతిశయం చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యునిగా ఎంచాలంట. అంటే ఒకరిని ఒకరు గణపరుచుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు, హెచ్చించుకుంటున్నారు. భర్త ఉన్నాడు అనుకోండి, భార్యని గణపరచాలి. మా భార్య తోడ్పాటు వల్ల, సహాయం వల్ల నాకు నిజంగా ఇదంతా నేను చేయగలుగుతున్నాను అని చెప్పినప్పుడు ఆ భార్యకి ఎంతో ఆదరణ కలుగుతుంది, సంతోషం వేస్తుంది. భార్య చెప్పాలి, మా ఆయన కష్టపడి మమ్మల్ని పోషించి చేస్తున్నాడు, ఆయన లేకపోతే మేము ఏమైపోతాము, కాబట్టి ఆయన కష్టమే మేము ఈ విధంగా ఉన్నాము అన్నప్పుడు ఆ భర్తకి ఎలా ఉంటుంది? తను పడిన కష్టం అంతా మర్చిపోయి ఎంతో సంతోషంగా చేస్తాడు. భర్తని భార్య గనపరచాలి, భార్యని భర్త గనపరచాలి. ఉదాహరణకు ఇప్పుడు నాకు ఉన్న మా యొక్క భార్య పిల్లలు లేకపోతే నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను? వాళ్ళ తోడ్పాటు ఎంతో నాకు, దాంతోపాటు సంఘం యొక్క తోడ్పాటు ఎంతో ఉంది. కాబట్టి నేను ఇన్ని చేయగలుగుతున్నా. ఇప్పుడు ఎవరు లేకుండా నేను ఒక్కడిని ఏం చేయగలుగుతానా? చేయలేను. అయితే అదేవిధంగా మనం పని చేస్తున్నామంటే దానికి తోడ్పడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం గణపరచాలి. ఏం చేయాలి? వాళ్ళు మనం గణపరచాలి. ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు ప్రోత్సాహంతో మనం పైకి వచ్చాము. నేను పైకి వచ్చాను కష్టపడని చెప్పకూడదు. మా గురువు నాకు తోడుండి సహాయం చేసి నడిపించి ప్రోత్సహించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పాలి. ఏం చేయాలి? ఒకరినొకరు గణపరుచుకోవాలి. అలా నువ్వు చెప్పకుండా ఎచ్చుడికి పోయినావు అనుకో, నేను తీసి పక్కనేస్తాడు. ఎందుకని? గర్వపడితే తోసేస్తారు మనం. అప్పుడే మన మీద అసూయ వస్తుంది. ఏమొస్తుంది? మనం పైకి పోయే కొంది తగ్గించుకుంటూ రావాలా, లేకుంటే అసూయ కలుగుతుంది మన మీద. ఎందుకు కలుగుతుంది? లోకంలో మనుషులకు ఉన్న స్వభావం అది. ఆయనేనా ఆమెనా అని చేసేది మేము చేయలేమా అనేది లెక్క వస్తుంది. అసూయ పుడుతుంది. అది పుట్టకుండా ఉండాలంటే ఒకరికంటే ఒకరిని ఏం చేయాలి? కనపరుచుకోవాలి. ఇప్పుడు అత్త ఉంది, కోడల్ని కనపరచాలి. కోడలు ఉంది, అత్తను కనపరచాలి. మా అత్తమ్మగా నాకు తోడుగా లేకపోతే ఇదంతా చేయలేను, మా అత్తమ్మ నాకు ఎంతో సహాయపడింది అని చెప్పాలి. అత్తమ్మ ఏం చెప్పాలా? నేను ముసలిదాన్ని, వయసు అయిపోయిన దాన్ని, నేనేం చేయగలుగుతాను, మా కోడలు అంతా కష్టం నష్టం భరించి అని చేసుకుంటా ఉంది, మా కోడలే ఇదంతకి అని ఆమె చెప్పాలా. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమొస్తుంది? ఇంకొంచెం దగ్గర రిలేషన్ వస్తుంది. అలా చెప్పలేదనుకోండి ఒకరికొకరు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం వస్తుంది. ఏమొస్తుంది? దూరం వస్తుంది. అందుకని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? కనపరుచుకోవాలి. ఏదన్నా ఒక మంచి పని చేసింది అత్త అనుకోండి, కోడలు దాని గురించి గొప్ప చెప్పాలి. కోడలు ఏం చేసిందంటే అత్త చెప్పాలా, మా కోడలు బ్రహ్మాండం చేసిందమ్మా, అటు చేసిందమ్మా, ఇటు చేసిందమ్మా అని 10 మందికి చెప్పాలా. చెప్పినప్పుడు ఆ మాటలు వారు విన్నప్పుడు వారి మధ్య ఎంతో బంధం దగ్గర అవుతుంది. కాబట్టి అందుకని అలా చెప్పటంలే, వాళ్ళే జంబాలు చెప్పుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? నీ మీద అసూయ కలుగుతుంది. దానివల్ల నువ్వు తోసివేయబడతావు. అందుకని మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఏది కొన్నా, ఏది తిన్నా, ఏది చేసుకున్నా, వాళ్ళు ఎంత గొప్ప స్థితికి మనకు వచ్చినా దానికి మూలమైన వారు, కారణమైన వారు ఉంటారు. వారిని మనం గుర్తించి ఏం చేయాలి? ఘనపరచాలి, గౌరవించాలి. అది చేస్తేనే మనకి
ఇంకా ఎదుగుతున్న ఏమనిపించదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకోండి, అందరిని పిలుస్తాం, చుట్టాలు అందరిని. కొంతమంది ఏమనుకుంటారు ఆడ కూర్చొని, ఇది ఎక్కడ సంపాదించినాడో, ఎవరి కొంపలు కూల్చినాడో, ఏమేం చేసినాడు, ఎడ తెచ్చినాడో, ఇంత ఇల్లు కట్టేసినాడమ్మా, ఇది చేసేసినాడమ్మా అనుకుంటుంటారు. అది ఎవరు? మన చుట్టాలే, బయట వాళ్ళు ఏం కాదు, ఆడికి వచ్చిన వాళ్ళే. కానీ మనం కానీ మీ అందరి దయ వల్ల, మీ అందరి తోడ్పాటు వల్ల, ప్రోత్సాహం వల్ల ఈ ఇల్లు కట్టుకున్నాం, లేకున్నా వల్లకైంది కాదు అన్నాం అనుకో, అప్పుడు కాస్త చల్లబడిపోతారు. అంటే ఆ అసూయ అనేది అక్కడిక కొంచెం తగ్గుతుంది. అయితే మనకు ఆ మాట అనలేము మనం. ఆ మాట అనకపోతే ఆడకొచ్చిన వాళ్ళలోనే అది వస్తుంది. అందుకని మనం ఏం చేయాలా? ఆ మాట వాడుతున్నప్పుడు వాళ్ళని మనం గణపరుస్తున్నాం కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిజమే, మేము లేకుంటే ఆయన ఏం చేసేది, మేము ఉండబట్టి చేస్తున్నాడు ఆయన, నిజమే అని అనుకుంటారు వాళ్ళు. ఏది నిజమేలే, మేము మా తోడ్పాటు ఉండదులే, గుర్తించేలే అని వాళ్ళు గ్రహిస్తారు. అయితే ఈరోజు చాలామంది అది తెలివితేటలు లేవు, అవగాహన లేదు. అందువల్ల అసూయ వస్తుంది. ఏమొస్తుంది? అసూయ వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఒకని కంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుచు ఘనపరచాలి. ఎవరన్నా వచ్చి నువ్వు చాలా గొప్పవాడు అయ్యా నాకంటే అన్నాడు అనుకోండి, మనం ఏమనాలా? వల్లవాడివే, నేనేడా నువ్వేడా, నువ్వు ఇంకా గొప్పవాడివి అని చెప్పాలి. నువ్వు హల్లెలూయా, నువ్వు ఇంకా గొప్పవాడివయ్యా, అదేంది అది చెప్తున్నావు అని మనం చెప్పేవనుకోండి, అతను కొంచెం సంతోషపడి ఇంకా మన మీద ఆ యొక్క అసూయ అనేది ఉంది. కాబట్టి ఒకరినొకరు గణపరుచుకోవాలి, గౌరవించుకోవాలి, హెచ్చించుకోవాలి. నిన్ను హెచ్చించుకుంటే అది అంగీకరించబడదు. ఇతరులను హెచ్చించాలా, ఇతరులు నిన్ను హెచ్చించాలా, ఏమని? అది నీకు ఆశీర్వాదం. తర్వాత మాట చూడండి, హెబ్రీ 10:24, 24, 25. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాల్లో ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే హెచ్చరించుకోవాలి. అయినా ఈరోజు శుక్రవారం కదా, మర్చిపోయినా గుర్తుంది, లేదన్నా మర్చిపోలేదు, గుర్తుంది, ఓకే, సాయంత్రం వచ్చి అమ్మ ఈరోజు శుక్రవారం కదా, నీకు మర్చిపోయినా గుర్తుందా? మర్చిపోయినాక సరే సాయంత్రం వచ్చి అని మనం ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. అదేవిధంగా సమాజంగా కూడే విషయంలో ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఒక కుటుంబ ప్రార్థన కావచ్చు, ఏదైనా సరే, ఇది కాకుండా కొన్ని విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, కొన్ని మంచి విషయాల్లో మనం ఒకరినొకరు హెచ్చరించుకోవటం మంచిది. తర్వాత పురికొల్పుకోవాలన్నాడు. ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఒక వ్యక్తి వెనకబడ్డా అనుకోండి, మనం ప్రోత్సహించాలి. ఈరోజు నేను రాలేకపోతున్నాను అన్నాడు అనుకోండి, ఏమయ్యా ఎందుకు రాలేదు? అక్కడ డబ్బులు లేవు, ఛార్జీ కూడా ఇబ్బందిగా ఉంది, నేను ఈ వారం రాలేను అని అన్నాడు అనుకోండి, మనతో పల్లెపడివే, ఈరోజు మనకు ముఖ్యం కదా, నేను పెడతాను లేరా, వద్దొద్దులయ్యా నువ్వు పెడితే బాగుంటుందో, పర్వాలేదు నేను నాకు లేనప్పుడు నువ్వు పెడుతులేరా, పదవరా మన పదవరా అని ఏం చేయాలా? పురికొల్పుకోవాలా. అలా పురికొల్పుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే భర్త భార్యని పురికొల్పాలి, భార్య భర్తను పురికొల్పాలి, తల్లిదండ్రులు బిడ్డల్ని పురికొల్పాలి, బిడ్డలు తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి పురికొల్పాల్సి ఉంటుంది. మనము ఒకరినొకరు పురికొల్పుకుంటున్నాను. రూతు వెళ్ళి నయోమిని అడుగుతాది, అమ్మా నేను వెళ్ళి పరిగెరుకుని వస్తాను, ఏమంటావని.
వెళ్ళేదాన్ని అమ్మ, వెళ్ళు నా కుమారి, నువ్వు వెళ్ళు, నీకు దేవుడు తోడుగుంటాడు, పోయేసిరా అని చెప్తుంది. అంటే ఆ పురుకొల్పు కావాలి, ఆ ప్రోత్సాహం కావాలి. అయితే ఈరోజు చాలామంది ఏదన్నా కానీ చెప్పేవానికి ఒక మంచి పని చేస్తున్నాను, నీ మొహం, నువ్వు చేసిన దానిలో కూర్చో అంటే అప్పటికేమని వాళ్ళని బలహీనపరిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమని ముందుకు వెళ్ళి చేస్తారు, చేయలేరు. అప్పుడు అందుకని మనం అలాగా నిరుత్సాహపరచకూడదు, కానీ ప్రోత్సాహపరచాలి. ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి, పురికొల్పాలి. అప్పుడు వాళ్ళకి వాళ్ళ బలహీనం ఉన్నా సరే, వెనకబడి ఉన్నా సరే, మనం పురికొల్పుతున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ ముందుకు రావచ్చు, మళ్ళీ ఆ పని సాధించవచ్చు వాళ్ళు, లేదా దానిలో వాళ్ళు గొప్పగా చేయవచ్చు. అయితే ఆ పురికొల్పు మన కాడ ఉండాలి. కొంతమందిని కలిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గానే చెప్తుంటారు, పాజిటివ్గా చెప్పరు, ప్రోత్సహించరు. ఏది చెడు విషయాల్లో ప్రోత్సహించమని కాదు, మంచి విషయాల్లో కూడా ప్రోత్సహించరు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రోత్సహించాల్సిన విషయంలో తప్పకుండా ప్రోత్సాహం చేయాలి, పురికొల్పాలి. కాబట్టి చదువుకుంటారని మన దగ్గరకు వచ్చారు అనుకోండి, చదువుకొని ఆయన మంచిది, అటు ఇటు తిరగటం ఎందుకు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, చదువుకోళ్ళు, మంచిది ఆయన అని చెప్పాలా. నీ మొహం నువ్వేం చదివినా పోరా అన్నాం అనుకో, మనం వాడు చదవాలన్న ఉత్సాహము, ఆ యొక్క ఇది అంతా కూడా పోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఒకరిని ఒకరు మనం పురికొల్పుకోవాలి. భార్య భర్తని ఎప్పుడు పురికొల్పుతుండాలి, భర్త కూడా భార్యని పురికొల్పుతున్నాడు. ఒకసారి ఆమెకి బలహీనం వచ్చేస్తుంది, అమ్మా నువ్వు వండుకో, నేను చేస్తాలే, లేదా నువ్వు ఉండు, వాటిలో తెచ్చుకుందాంలే, ఇది అటు కాదు ఇటు కాదులే, మనం ఆ తగ్గిపోతుంది. కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఆ బలహీనత నుంచి విడుదల పొంది మళ్ళా మరుసటి రోజుకల్లా రెడీ అయిపోతాడు. అయితే ఈరోజు చాలామంది ఒకరినొకరు ఏం చేయట్లేదు, పురికొల్పే వాళ్ళు లేరు, ప్రోత్సహించే వాళ్ళు లేరు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ లోకంలో. ఏమైనా చెప్పేవనుకో మనం, అది కాదు బదరా, మనం అది చేయలేం బదరా, అది వద్దులే బదరా అంటే అంటే డిస్కరేజ్ చేస్తారు, ఎక్కువ ప్రోత్సహించరు. కానీ దేవుని వాక్యం ప్రకారంగా మనము ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. చివరిగా చూడండి, రోమా 15:7. రోమా 15:7. రోమా 15:7. ఏం చేయాలంట? క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలిగేటట్టు ఒకరినొకరు చేర్చుకోవాలి. ఒక సహోదరి, అక్క నాకు జ్వరంగా ఉంది, 2 రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు, మా ఇంటికి రా, ఒక పూట ఉండేసి కొంచెం తగ్గిన తర్వాత పోదురా అని పిలుచుకోవాలా. ఏం చేయాలి? పిలుచుకోవాలా. అవసరమైతే మనం ఒక పూట ఆతిథ్యం చేయాలి, చేర్చుకొని మనం ఆతిథ్యం చేయాలి వాళ్ళకి. అప్పుడు ఆమె కొంచెం బలం పొందిన తర్వాత సంతోషంగా వెళ్ళి పని చేసుకుంటారు. లేదా అలా చేర్చుకునే వాళ్ళు లేరనుకోండి, వాళ్ళకు వచ్చిన బాధను వాళ్ళే భరించి వాళ్ళే లేచి పోవాలనుకోండి, అది చాలా కష్టం అనుకోండి. ఆడబిడ్డ ఏదైనా బాగలేకుండా వస్తే పుట్టింటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకని? పుట్టింటి వాళ్ళు అయితే చేర్చుకొని ఆమె కొంచెం బాధ తీరిందాకా, శ్రమ తీరిందాకా, ఆ వ్యాధి తగ్గిందాకా మంచి చెడ్డలు చూసి ఆమెను మళ్ళీ ఆరోగ్యవంతురాలను చేసి మళ్ళీ భర్త కాడికి పంపిస్తారు. దానికి వేరే వాళ్ళు అయితే అటు చేయలేరు. అందుకని అదేవిధంగా
మనం చేసేవారు అనుకోండి, మన దగ్గర రావాలని కోరుకుంటారు. ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే. అయితే ఈరోజు చాలామంది కనీసం ఏదైనా ఇబ్బంది ఉన్న బిడ్డలనైనా ఒక పూట చేర్చుకొని భోజనం పెడదామని ఉండదు. కానీ పరిశుద్ధులకు మనం ఆతిథ్యం చేస్తే అది మంచిది. చూడండి రోమా 12 రోమా 12 13 వస్తుంది. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము చూడండి. ఎవరికి? పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంచుకోవాలి. రెండోది శ్రద్ధగా ఆతిథ్యం కూడా ఇవ్వాలి. అంటే వారికి భోజనం ఏర్పాటు చేయాలి, ఆతిథ్యం చేయాలి. ఎవరికి? పరిశుద్ధులకి. మనం చుట్టాలను పిలుస్తాం, బాగా తింటారు, పోయేటప్పుడు తిట్టేపోతారు వాళ్ళు. ఎవరు? బంధువులు. పరిశుద్ధులు ఏం చేస్తారు? నాకు అన్నం పెట్టావమ్మా, ప్రార్థన చేస్తాను అని మన కోసం ప్రార్థన చేసిపోతారు. అయితే మనము వాళ్ళు తిట్టినా వాళ్ళకి అన్ని పెట్టి పంపిస్తాము. పరిశుద్ధులకు ఒక పూట భోజనం పెట్టాలని పెట్టలేం. ఒక పేద బిడ్డను పిలిచి ఒక పూట భోజనం పెట్టాలని కూడా మనకు ఆలోచన లేదు. ఎందుకని? మనకు అది తెలియటం లేదు. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం చేసి ఆస్వాదించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందాడు? ఆశీర్వాదం పొందాడు. మనం కూడా మనకు కలిగిన దాంట్లోనే, అప్పు చేసేయమని కాదని చెప్పేది, మనం తినే దాంట్లోనే ఒక పూట ఒక పరిశుద్ధునికి, పరిశుద్ధురాలికో మన చేతితో ఏం పెట్టాలి? ఆతిథ్యం చేయాలి. వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యము చేయాలి. అది మనకు ఆశీర్వాదం. వాళ్ళు మళ్ళా మనకు తిరిగి పెట్టలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఎవరైతే తిరిగి పెడతారో వాళ్ళకే పెడుతుంటారు. తిరిగి పెడుతుంటే వీళ్ళు మళ్ళీ పెడుతుంటారు. అది చెల్లుకు చెల్లు అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడు కానుకలు వేసుకుంటారు, సదింపులు వేసుకుంటారు. దాని అర్థం ఏంది? మళ్ళా వాళ్ళ పెళ్ళి వచ్చినప్పుడు కార్డు ఇస్తారు మనకి. ఎందుకు ఇస్తారు? నువ్వు పెళ్ళికి రా, నీకు ఇచ్చిన అప్పుడు ఇచ్చేళ్ళ సదింపు అది ఇచ్చిపో. మళ్ళీ ఇవ్వాల్సిందే నువ్వు. రేపు పలానా వాళ్ళకి మనం అది వేస్తున్నాం కానీ వాళ్ళకి కార్డు ఇవ్వాలా? ఎందుకని? అది మళ్ళీ రాబట్టుకోవాలా. అంటే మనం చాలాసార్లు మనుషులు చేస్తుందంటే మనం చేసాము వాళ్ళ కాడ తీసుకోవాలని. కానీ ఇదట్టు కాదు. మనం క్రీస్తు ప్రేమతో చేస్తున్నాం. వాళ్ళు మనకు చేయని చేయకపోని మనకు దేవుడు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా పరిశుద్ధులకు ఉపచారం చేస్తే అది మళ్ళా తిరిగి చేయాలని నువ్వు ఆశించకూడదు. నువ్వేం ఆశించాలంటే, దేవుడు నాకు తగిన సమయంలో ఆయన ప్రతిఫలం ఇస్తే చాలు. వాళ్ళు చేయాలని నేను ఎదురు చూడకూడదు. ఎందుకంటే నేను చేసి ఉండొచ్చు, వాళ్ళు చేయాలని నేను ఎదురు చూడకూడదు. అది లోకంలో చేస్తున్న పద్ధతి. అది ఇదిగో అమ్మ తీగోర అంటే ఇదిగో అమ్మ పలగూర అని పెడతాం. అది లోకం చేసే పని. అది మనం తీగూర పెట్టాము, ఆ పలగూర పెట్టింది, అంతే, ఆడికి అయిపోయింది. ఇది అట్ట కాదు. ఆయన ఏమీ పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదు మనకి, ఆయన ఏం చేయలేడు, కానీ ఒక పూట భోజనం పెట్టాడు. అది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తాడు. అయితే ఈరోజు చాలామంది అది తెలియటం లేదు. పరిశుద్ధులు మన ఇంటికి వస్తే ఊరికి పంపించకూడదు. ఏం చేయకూడదు? ఊరికి పంపించకూడదు. అప్పుడు అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకరిని మనం ఏం చేయాలి? చేర్చుకొని
ఆతిథ్యం చెయ్యాలి. ఇంటికి వచ్చిన మనిషికి ఏం చేయాలా? నేను ఒక ఇంటికి పోయా, పొద్దుపోయింది, అప్పటికి 9:30 అయిపోయింది. అరే బ్రదర్, ఇప్పుడే భోంచేసామే, రాండి భోంచేద్దరు రండి, టిఫిన్ ఏమైనా చేస్తారా అన్నారు. నేను ఆల్రెడీ చేసే వచ్చానంట. నేను ఎప్పుడు ఒకరికి భారంగా ఉండను. వారి కాడికి పోయేటప్పుడు వాళ్ళు పెడతారు తినాలని పోను. ఎందుకంటే ఒకరికి భారంగా ఉండకూడదని నా ఉద్దేశం. నేను దగ్గర బయట తినేస్తాను, కానీ ఒకరి కాడికి పోయి తినాలనే ఉద్దేశం నాకు ఉండదు. కానీ ఆయన మధ్యకోళ్ళు ఏం చేయాలి బా, సరే ఒక మాడిపోయినా కోసుకురమ్మా, ఏం పెట్టుకుంటే బాగుండదా అంటున్నాడు. అది ఏమీ చేయకుంటే బాగుండదు, ఒకటన్నా కోసుకురా. వద్దులయ్యా, నేను ఎంత లేదు, ఏదో ఇదన్నా తినిపోతే బాగుంటుంది అంటున్నాడు ఆయన. అంటే మన దగ్గరకు వచ్చినటువంటి ఒక అతిథికి మనం ఏదో ఒకటి చెయ్యాలా చేర్చుకున్నప్పుడు. అది చాలామందికి తెలియదు. ఊరికే మాట్లాడి పంపించేవాడు. కనీసం నీళ్ళన్నా మనం ఇవ్వాలి. ఏమయ్యాలా? మన దగ్గర నీళ్ళన్నా కనీసం ఇవ్వాలి. చాలామందికి అది తెలియదు. కాబట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి, ఆతిథ్యం చేసుకోవాలి. కాబట్టి వరుసగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఒకరి విశ్వాసం చేత ఒకరిని ఏం చేయాలి? ఆదరించుకోవాలి. ఒకరి తప్పిదములు ఒకరు ఏం చేయాలి? ఒకరినొకరు నిమ్మకటమైన ప్రేమతో ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఒకరినొకరు తనకంటే యోగ్యులుగా ఎంచుకొని ఘనపరుచుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు చేర్చుకోవాలి, వాళ్ళకి ఆతిథ్యము చేయాలి. ఇలా మనం చేసుకుంటున్నాం అనుకోండి, మనం చాలా బలంగా ఉంటాం, చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం, చాలా వర్ధలుతూ ఉంటాం. మన బంధం చాలా ప్రతిష్టంగా ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకుంటా ఉంటాం. ఇవి లేనప్పుడే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని బైబిల్లో ఒకరిడలో ఒకరు ఏం చేసుకోవాలని దాని గురించి ఇవన్నీ విషయాలు ప్రభు మనకి చెప్పి ఉన్నారు. ఈ రీతిగా మనం చేసుకుంటూ ప్రభు నామములో ముందుకు వెళ్దాం. దేవుడు ఇంకా మన వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు తోడుగా ఉండి మా జీవితాల్లో, కుటుంబాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి, మేలును బట్టి, సహాయాలను బట్టి తండ్రి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నాం. మేము ఒకరిడలో ఒకరు ఏ రీతిగా ఉండాలో, రీతిగా నడుచుకోవాలో మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అయ్యా, దిశగా మేము నడిపించి ఆశీర్వదించి వద్దులు చేసి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.